అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త పీఆర్సీ 2026కు సంబంధించి వెసులుబాటు ఉన్నంత వరకు ఉద్యోగులకు మేలు చేస్తాం. ఆర్థిక మంత్రితో ముగిసిన భేటీ. ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలైతే తెలుసుకుందామండి. ముందుగా కొత్త పీఆర్సీ రావాలని కోరుకునే ప్రతి ఒక్క ఉద్యోగి కూడా వెంటనే ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్‌ని ఫస్ట్ టైం గనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండే బెల్ సింబల్‌ని యాక్టివేట్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల అత్యాశే అసలు సమస్య. ప్రభుత్వ ఉద్యోగులకు ఎంత చేసినా మళ్ళీ అంతకు మించి డిమాండ్లు వినిపిస్తూనే ఉంటారు. ఇప్పుడు ఏపీ ఉద్యోగులు కూడా అదే చెప్తున్నారండి. అయితే వారి దురదృష్టమో, అదృష్టమో కానీ జగన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో జీతాలు తగ్గించుకోవాల్సి వచ్చింది. ఇక డీఏలనే మాటే లేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం రావడంతో మళ్ళీ తమ డిమాండ్లకు పదును పెడుతున్నారు. ప్రభుత్వం కూడా నిర్లక్ష్యం చేయకుండా వారి డిమాండ్లను వినే ప్రయత్నం అయితే చేస్తుంది. ఉద్యోగ సంఘాలతో పయ్యావుల కేశవ్ చర్చలు. ఆర్థిక వాణిజ్య పన్నుల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ నేతృత్వంలో మంత్రుల బృందం 21 ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో సచివాలయంలో దాదాపు 5 గంటల పాటు ముఖాముఖి భేటీ నిర్వహించింది. పరిష్కారానికి నోచుకోక పేరుకుపోయిన వేతన, ఉద్యోగ భద్రత సంబంధిత సమస్యలను ఈ సమావేశంలో ఉద్యోగ సంఘాల నేతలు మంత్రుల ముందైతే ఉంచారు. ప్రభుత్వం సైతం సానుకూల ధోరణితోనే సుదీర్ఘంగా చర్చలు జరిపి వారి డిమాండ్లను సేకరించడం ద్వారా ఉద్యోగుల అసంతృప్తిని చల్లార్చే ప్రయత్నం అయితే చేసింది. కొత్త పీఆర్సీ కోసం ఉద్యోగుల డిమాండ్లు అయితే గట్టిగా చేస్తున్నారు. 2023 జూలై 1 నుంచి అమలు కావాల్సిన కొత్త పీఆర్సీ ఇప్పటి వరకు ఎటువంటి అప్డేట్ను నోచుకోలేదు. అయితే ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ప్రధానంగా 5 అత్యంత కీలకమైన డిమాండ్లను ఒత్తిడికి తీసుకొచ్చారు. కొత్త వేతన సవరణ కమిషన్ను తక్షణమే ఏర్పాటు చేయడం, మధ్యంతర భృతి అది కూడా 30% ప్రకటించడం, పెండింగ్‌లో ఉన్నటువంటి డీఏ బకాయిలను విడుదల చేయడం వారి ప్రధాన విన్నపాలుగా ఉన్నాయి. వీటితో పాటు ఏళ్ల తరబడి క్లియర్ కాకుండా నిలిచిపోయిన మెడికల్లు, సస్పెన్షన్, రిటైర్మెంట్ బెనిఫిట్స్ వంటి పెండింగ్ బిల్లులను కూడా సకాలంలో చెల్లించి అవుట్‌సోర్సింగ్, కాంట్రాక్ట్ బేస్డ్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు. వెసులుబాటు ఉన్నంత వరకు ఉద్యోగులకు మేలు చేస్తున్న ప్రభుత్వం ఉద్యోగులకు ఇప్పటికే సీపీఎస్ నుండి ఓపీఎస్‌కి మార్చడం, ప్రభుత్వ రంగ సంస్థల్లో పదవీ విరమణ వయసును 60-62 ఏళ్లకు పెంచడం వంటి నిర్ణయాలైతే తీసుకున్నారు. బకాయిలు చాలా వరకు చెల్లిస్తున్నారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ముఖ్యమంత్రి నిరంతర శ్రమ, కేంద్ర ప్రభుత్వ సహాయం, రాష్ట్రంలోకి వచ్చిన పెట్టుబడుల కారణంగా ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుందని, ఈ క్రమంలో ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు కలిసికట్టుగా పనిచేస్తేనే రాష్ట్ర ప్రగతి సాధ్యమని ప్రభుత్వం పిలుపునిచ్చింది. చర్చలు కొనసాగించాలని నిర్ణయించింది. ఉద్యోగుల డిమాండ్ల పేరుతో ప్రభుత్వంపై ఆందోళన లాంటివి చేయబడితే ప్రజల నుంచి మద్దతు వచ్చే అవకాశాలు లేవు. ఎందుకంటే గత ప్రభుత్వంలో వారు వ్యవహరించిన విధానం అంత సామాన్యంగా సమాజం మర్చిపోయే అవకాశం అయితే ఉండదు.